నమస్తే. కుమారస్వామి అడ్వకేట్, హైకోర్టు, గంధర్వ కల్చరల్ థియేటర్. ముందుగా మా యొక్క గంధర్వ కల్చరల్ థియేటర్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్. అదేవిధంగా రెగ్యులర్గా త్యాగరాయ గాన సభకు వచ్చినటువంటి మా ప్రేక్షకులకి అందరికీ కూడా మేము స్వాగతం తెలుపుతున్నాం. ఈరోజు ముఖ్యంగా మీకు తెలిసిన విషయం, మొదటి ఏకాదశి, అదే కాకుండా మొహరం. ఈ పండుగలు మొహరం కూడా కొంతమంది హిందువులు, ముస్లిమ్స్ కలిసి చేసుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో మనం చూసామంటే అక్కడక్కడ గ్రామాల్లో కానీ ఇంకో చోట కానీ మరి వీళ్ళు పీర్లు పట్టుకొని అగ్గిలో దూకడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. మొదటి ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా మరి సోలో సాంగ్స్ కానీ కొన్ని డ్యూయట్ భక్తి గీతాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మీకు ఇదివరకే చెప్పాం, సప్తస్వర గాన మాధుర్యం అంటే ఇక్కడ సప్తస్వరం అంటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ స్వరాలు ఉన్నటువంటి పాటలు ఎక్కువగా ఉంటాయి. నేను అదే చెప్తూ ఉంటాను. మా యొక్క సప్తస్వర గాన మాధుర్యంలో పాలు పంచుకోవడానికి ఉత్సాహవంతులను కూడా మేము ఆల్రెడీ ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో యథావిధిగా మరి ముందు మేము చేయబోయేది దీప ప్రకాశనం చేస్తున్నాం. ఈ దీప ప్రకాశనం మీకు అందరికీ తెలిసిందే. మాకు మా యొక్క ప్రేక్షకులే దేవుళ్ళు, ముఖ్య అతిథులు, వారితోనే దీపారాధన చేస్తాం. చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్లీజ్ రండి, అందరూ రండి, సింగర్స్ అందరూ రండి ప్లీజ్. ముందుగా ఆ గణేశుని ప్రార్థించి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు జరగకూడదు, మేము పాటలు పాడేటప్పుడు కానీ ఇంకో విషయంలో కానీ విఘ్నాలు జరగకూడదు కాబట్టి ఆ యొక్క గణేశుని ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇందులో ఒక ప్రేయర్. ఏది ప్రేయర్ అని మనం చూసామంటే ఇక్కడ శుక్లాంబరధరం. ఇది శుక్లాంబరధం అనేది మరి ఆ కాలంలో వేదాన్ని రక్షించుట కొరకు బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థించే సమయంలో శుక్లాంబరధం వాడారని అప్పట్లో మాకు తెలిసింది. ఆ తర్వాత అగజ అనేసి స్టార్ట్ చేయడం మరి ఆది శంకరాచార్యులు స్టార్ట్ చేశారు. అదేవిధంగా మనం ఈ విఘ్నాలు తొలగిపోవడానికి ముందుగా శుక్లాంబరధం పాడుతాం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాదాపి గణపతిం భజే వాదాపి గణపతిం భజే వాదాపి గణపతిం భజే వాదాపి గణపతిం భజే వారణాసం వరప్రదం శ్రీవారణాసం వరప్రదం శ్రీవాదాపి గణపతిం భజే. భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వీతరాగినం వినతయోగినం వీతరాగినం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వాదాపి గణపతిం భజే. పురాకుంభ సంభవ మునివర ప్రపూజితం త్రిభువనమాధ్యగతం మురారీ ప్రముఖాద్యుపాసితం మూలాధార
క్షేత్రాతీతం పరాజిచక్రవివాగాత్మకం ప్రణవస్వరూపవక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకరవీకృతేక్షుదండం కరాంబుజపాద బీజాపూరం కలుష విదూరం భూతాకారం కరాంబుజపాస బీజాపూరం కలుష విదూరం భూతాకారం అరాది గురుకుహతోషిత బింబం హంసధ్వనిభూషిత నేరంబం వాదాపి గణపతిం భజే వారణాస్యం వరప్రదం శ్రీవాదాపి గణపతిం భజే ఒక్కోసారి మన గణపతి దేవుల వారికి ఇంకొంచెం ప్రయత్నించాలి ఆయన్ని, లేకపోతే కనికరం రాదు. సో ఇంకొక గీతంతో ఆయనకి మరీ మెప్పించి మిమ్మల్ని కూడా మెప్పిస్తానని ఇంకొక గీతం మీకోసం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిళో జనులకు మహిమలు చూపి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను చూపి వరములనొసగి నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విజ్ఞపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్నవారణం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక
వెండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతాపితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మురళాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండముని బొజ్జలు దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని గూర్వగ లక్ష్మీ గణపతివైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమై విభుదులు చేసి నీ కీర్తన. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. హాయిగా ఆయన ఆశీర్వదించాడు.